అనువాదం మరియు భాష్యము శ్రీల ప్రభుపాదుల ద్వారా అనువాదం. మైత్రేయముని పలికెను, విదుర, ముకుందుని పాదపద్మములయందు అనురాగమును కలిగి వాటి మకరందమునందే సదా అనురక్తులైయుండెడి నీ వంటి విశుద్ధ భక్తులు పాదపద్మ సేవతోనే సంతృప్తి చెందుదురు. ఎట్టి పరిస్థితి ఎందైనను అట్టివారు సంతుష్టులై ఉందురు. కనుక భగవానుని ఏనాడును భౌతిక సంపత్తులను కోరరు. భాష్యము. తానే దివ్య భోక్తననియు ఈ విశ్వమందలి సమస్తమునకు తానే దివ్య యజమానియనియు తానే ఎల్లరకు పరమమిత్రుడనియు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో పలికెను. ఈ విషయమును పూర్ణముగా నెరిగినవాడు ఎల్లప్పుడూ సంతుష్టుడై ఉండును. విశుద్ధ భక్తుడెన్నడునూ భౌతిక సంపత్తికై అత్యాసపడడు. కానీ కామ్యకర్మరతులు లేదా జ్ఞానులు లేదా యోగులు మాత్రము ఎల్లప్పుడూ తమ సుఖము కొరకే తీవ్రముగా యత్నించుచుందురు. కామ్యకర్మరతులు తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకొనుటకై రేయింబవళ్ళు కష్టపడగా, ముక్తి కోరకై జ్ఞానులు తీవ్ర తపములను ఆచరింతురు. యోగులు కూడా అద్భుతమగు సిద్ధులను పొందుటకే తీవ్రమయగు యోగాభ్యాసము కావింతురు. అయినను భక్తుడు మాత్రము అటువంటి కర్మలలో అనురక్తుడు కాడు. సిద్ధులను కానీ ముక్తిని కానీ భౌతిక సంపత్తిని కానీ అతడు కోరడు. కృష్ణ సేవలో నిరంతరము నెలకొలిగినంత వరకు అతడెట్టి జీవన స్థితి ఎందైనను సంతుష్టుడై ఉండును. భగవత్పాదములు పుప్పొడిని కలిగిన పద్మముతో పోల్చబడును. అట్టి పాదపద్మ మకరంద పానము నందే భక్తుడు సదా నెలకొని ఉండును. సమస్తమగు భౌతిక కోరికల నుండి విడివడనంత వరకు మనుజుడు భగవత్పాదపద్మ మకరందమును నిజముగా ఆస్వాదింపలేడు. రాకపోకలు కలిగిన భౌతిక పరిస్థితులచే కలత చెందక అతడు తన భక్తియుత సేవాధర్మములను నిర్వహింపవలెను. భౌతిక సంపత్తిని అభ్యుదయమును వాంఛింపకుండుటయే నిష్కామమనబడును. నిష్కామమనగా కోరికలన్నిటినీ త్యజించుటని ఎవ్వరును పొరబడరాదు. అది అసాధ్యము. జీవుడు నిత్యుడు. అతడు కోరికలను త్యజింపజాలడు. నిజమునకు అతడు కోరికలను కలిగి ఉండవలసినదే. అది ఏ జీవిత లక్షణము. కనుక నిష్కామము డవగుమనడి నిష్కాముడవగుమనడి ఉపదేశమును ఇంద్రియ భోగార్థమై దేనిని కూడా మనము కోరరాదని భావముగా గ్రహింపవలెను. ఇటువంటి మానసిక స్థితిని పొందుట భక్తునకు సరి అయినది. నిజమునకు ప్రతి ఒక్కరికి ఒకానొక స్థాయిలో భౌతిక సౌఖ్యమునకు ఏర్పాట్లు చేయబడి ఉన్నవి. ఈశోపనిషత్తందు తెలిపబడినట్లు భక్తుడు ఎల్లవేళలా భగవదత్తమునకు సౌకర్యములచే సంతుష్టుడై ఉండును. దీనివలన కృష్ణ భక్తిని ఆచరించుటకు సమయము మిగులగలదు. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి సుపదాంతికం. వందేహం శ్రీగురౌ శ్రీయుతపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాన్. హరే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తు తప్తకాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి విశ్వాంసతిదేవి ప్రణమామి హరికి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తై. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భాగవతంలో
ముఖ్యంగా చర్చ జరుగుతుంది. దాన్నే ఇక్కడ వర్ణింపబడుతుంది, వ్యాసదేవులు వర్ణిస్తుంది చర్చ. ముందు నైమిషారణ్యంలో సూత గోస్వామిని అక్కడ చాలామంది ఋషిమునులు ప్రశ్నలకి జవాబు చెప్పడం అక్కడ జరుగుతుంది. అక్కడ అందులోనే పరీక్షిత్ మహారాజ్, సుఖదేవ్ గోస్వామి మొత్తం భాగవతం వినిపిస్తున్నారు. ఆ తర్వాత మధ్యలో విదురుడు మైత్రేయి మధ్య సంభాషణ జరుగుతుంది. అదే చాలా పెద్ద సంభాషణ, మైత్రేయి విదురుడు అదే వింటున్నారు అక్కడ అందరూ. ముందు పరీక్షిత్ మహారాజు వింటున్నారు, అదే చర్చ సూత గోస్వామి మిగతా వాళ్ళందరికీ వినిపిస్తున్నారు. ఇప్పుడు ధ్రువస్థుతి జరిగింది. భగవంతుడు ఇంతకుముందు వరకు శ్లోకాల వరకు ధ్రువుడు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. ఎందుకు నేను భౌతికమైన కోరికలు కోరాను, నాకు ముకుందు అంటే మోక్షద, మోక్షాన్ని ఇచ్చేవాడు ఒక శ్రీకృష్ణుడే. మిగతా వాళ్ళెవరూ ఈ భౌతిక జగత్తు నుంచి పూర్తిగా ముక్తిని ఇవ్వలేరు. అందుకోసమే ముకుంద అంటేనే దాని అర్థం మోక్షద. ఈ భౌతిక జగత్తు నుంచి అంటే విరజా నది నుంచి బయటికి తీసుకువెళ్ళాలంటే ముకుందుడు. ఎందుకంటే సత్వగుణం, విశుద్ధ సత్వగుణం. విశుద్ధ సత్వగుణం అంటే సత్వతను, విష్ణువు యొక్క భక్తులు కాని వాళ్ళు ఆ విరజా నది దాటలేరు ఎవరు. అందుకోసమే భగవద్గీతలో భగవంతుడు ఇది కూడా చెప్తున్నాడు, ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్యే తిష్టంతి రాజస జగన్య గుణవృత్తిస్థ అదో గచ్చంతి తామస. ఈ జన్మలో మనం సత్వగుణాన్ని వృద్ధి చేసుకున్నామంటే మేధలోకాలకి పోతాం మనం. అది కూడా భౌతికమే. ఈ 14 లోకాల్లో మేధ జన సత్య తప లోకాలు ఉన్నాయి. ఇవి కూడా భౌతికమైన లోకాలే. ఎందుకంటే భగవంతుడు చెప్తున్నాడు, ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తినో అర్జున. కింద పాతాల లోకం నుంచి బ్రహ్మలోకం వరకు ఈ 14 లోకాలు ఉన్న వాళ్ళు పునరావర్తినో, జన్మ మృత్యు చక్రం నుంచి తప్పించుకోలేరు. అయితే ఎవరైతే సత్వగుణం వృద్ధి చేసుకుంటారో వాళ్ళు మేధ లోకాలకు వెళ్తుంటారు. వాళ్ళ యొక్క భౌతిక సుఖాలు పెరుగుతాయి, ఆయుష్ పెరుగుతుంది. అలానే బ్రహ్మలోకంలో వెళ్ళే వాళ్ళు కూడా సత్వగుణం ప్రధానమైన వాళ్ళే వెళ్తారు. అదేవిధంగా చెప్పబడింది ఏంటంటే, ఎప్పుడైతే మహాప్రళయం సంభవిస్తుందో, మహాప్రళయం అంటే మొత్తం ఈ భూమండలం, ఈ మొత్తం లోకాలు మొత్తం నీటితో మునిగిపోవడం. ఆ సమయంలో బ్రహ్మలోకంలో కొంతమంది మాత్రం మీద ఆధ్యాత్మిక లోకమైన వైకుంఠానికి వెళ్ళే అవకాశం ఉంది, అది వర్ణించబడింది. మిగతా లోకాలన్నీ మళ్ళా ఈ జలమయం అయిపోతాయి. మధ్యే తిష్టంతి రాజసః. ఎవరైతే రజోగుణం వృద్ధి చేసుకున్నారో ఈ మధ్య లోకాల్లో ఉండిపోతారు. అదో గచ్చంతి తామసః. తమోగుణం వాళ్ళు ఎక్కువగా వృద్ధి చేసుకున్న వాళ్ళు అధమ లోకాలకి, అధమమైన జీవరాశులు తిరుగుతుంటారు. ఈ విధంగా చక్రంలో తిరుగుతున్నారు అందరూ. అయితే మనుష్య జన్మ పుట్టిన వాడికి ఈ వేదాల ద్వారా జ్ఞానం ఇవ్వబడుతుందంటే, ఇది ప్రభుపాదులు చెప్తున్నారు ఏమనంటే, ప్రభుపాదులు ఏమంటారంటే,
అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఇక్కడ ఏమన్నారంటే అసత్ నుంచి సత్ వెళ్ళడం, అసతోమ సద్గమయ. ఏదైతే అసత్ ఉందో, సత్యం కానిది ఉందో, లేకపోతే దాని నుంచి సత్వ దీనికి వెళ్ళమన్నారు. తమసోమ జ్యోతిర్గమయ, అంధకారంలో ఉండొద్దన్నారు. జ్యోతి అంటే ఎక్కడైతే జ్ఞానం ఉంది, అసలైన జ్ఞానం భగవద్గీతలో, అంటే జ్యోతి వారికి వెళ్ళమన్నారు, అంధకారంలో ఉండొద్దన్నారు. మృత్యోర్మ అమృతాంగమయ, ఈ మృత్యులోకాలు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి అమృత, అమృత, ఎక్కడైతే మృత్యువు లేని దానికి ప్రయత్నించమన్నారు. అది వాసుదేవుడిని తప్పించి ఇంకెవరిని ఆశించినా వాళ్ళు ఈ భౌతిక లోకాల్లోనే ఉండడం జరుగుతుంది, దీని నుంచి బయట దాకా. అందుకోసం ఏదైతే చర్చ జరుగుతుందో ఇందులో మైత్రేయ ముని చెప్తున్నారు విదురుడికి, భౌతిక సంపత్తి ఎవరు కోరరు, నీలాంటి విశుద్ధ భక్తులైతే అసలుకే కోరరు. ఎందుకంటే ఇప్పుడు మనం ఉంటున్న స్థితి ఏంటంటే మార్గంలో ఉన్నాం కాబట్టి, ఇప్పుడు మనం ఏదైనా భౌతికమైన సంపదలే కాదు, ప్రతిదీ ఏదైనా భౌతికమైనది కోరామంటే ఇక్కడ మనకి కర్మబంధన అవుతుంది. అంటే భౌతికమైన పదవి అవ్వచ్చు, పేరు ప్రతిష్టలు అవ్వచ్చు, రకరకాల ఇంద్రియ భోగానికి సంబంధించిన వస్తువులు అవ్వచ్చు, ఏవైనా భౌతిక సంపత్తి మనం ఈ భక్తి చేస్తూ మనం కోరుతున్నామంటే మనం శుద్ధమైన భక్తి మార్గంలో లేనట్టు. ఏదో ఒకటి మనది మిశ్రిత భక్తి అంటారు, మిశ్రిత భక్తి, మిశ్రమైంది కొంచెం. అందుకోసమే శ్రీల ప్రభుపాదులు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో వాడతారు అన్ఎల్లాయిడ్ డివోషన్స్. ఏదైనా లోహానికి ఎల్లాయ్ అని ఎందుకంటారు, ఏదో ఒకటి మిశ్రమం అయితే ఎల్లాయ్ అంటారు, స్టీల్, ఎల్లాయ్ స్టీల్. స్టీల్ అంటే ఐరన్లో కార్బన్ మిక్స్ అయితే అది స్టీల్గా వద్దు. అలానే అల్యూమినియం ఎల్లాయ్, అందులో ఏదో కలిపారంటే అది ఎల్లాయిడ్. కానీ ప్రభుపాదులు ఏం వాడుతున్నారు, అన్ఎల్లాయిడ్. ఏది కొంచెం కూడా మిశ్రితమైనది భక్తి మనం చేయట్లేదు, శుద్ధమైన భక్తి. అంటే ఏది మనం కోరామా ఇక్కడ అది బంధ కారణం అవుతుంది. అందుకోసమే ప్రతిరోజు మన తాలూకా డైలీ మన తాలూకా ఆచరణలో మన తాలూకా భగవంతుని నిత్యం ప్రార్థన చేస్తేనే మనం తప్పించుకోలేము. లేకపోతే మనది ఎన్నో జన్మల నుంచి ఏదో ఒకటి పొందాలనే ముద్ర పడి ఉంది కాబట్టి మన మనసులో ఆ ముద్ర అంత తేలిగ్గా తీరేది కాదు. భగవంతుడిని విశేషంగా మనం ప్రార్థించకపోతే రోజు ఏదో ఒక సమయంలో మనకి ఈ ప్రార్థన రావాలి, ఇవన్నీ వద్దని. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడికి రావాల్సింది ఎందుకు వచ్చింది, మనం కోరాం, ఏదో ఒకటి కోరాం, భగవంతుడికి వేరే అవ్వాలని కోరాం, అందువల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది. యాక్చువల్లీ గురు మహారాజు ప్రవచనం ఉంది, ప్రవచనం టైటిల్ గుర్తు రావట్లేదు. చాలా అద్భుతమైన టైటిల్ ఇచ్చారు దానికి మహారాజ్. అంటే అన్నిటికంటే అతి దుఃఖమైన స్థితి ఏంటి, ఎవరైనా అడిగితే ఇస్కాన్ డివోటీస్కి అడిగితే వేరే విషయం చెప్పొచ్చు, బయట వాళ్ళకి అడిగితే వేరే చెప్పొచ్చు, లేదా కొంతమంది మృత్యు అనొచ్చరు. అన్నిటికంటే మోస్ట్ మిజరబుల్, అన్నిటికంటే చాలా దుఃఖకరమైనది. కానీ పరమ పూజ్య భక్తి వికాస్ స్వామి మహారాజ్ అంటున్నారు, ఫర్గెట్ఫుల్నెస్ ఆఫ్ కృష్ణ ఈజ్ ద హయ్యెస్ట్ మిజరీ ఇన్ దిస్ మెటీరియల్. అంటే భగవంతుడిని మర్చిపోవడం అనేది ఈ భౌతిక ప్రపంచంలో అన్నిటికంటే దుఃఖకరమైన వస్తువు.
మనం ప్రతి సమయం మర్చిపోతున్నాం. ఆ విధంగా మనకి ఎన్నో జన్మల నుంచి ట్రైనింగ్ ఇవ్వబడింది. ఏ విధంగా భగవంతుని మర్చిపోవాలి. బయటకి వచ్చిన శిశువుకి ట్రైనింగ్ అదే ఇవ్వబడుతుంది. వాడు ఏ విధంగా కోరుకున్నాడు పోయిన జన్మలో, దాని ప్రకారం వ్యవస్థ అంతా ఇవ్వబడింది. ఎంత మర్చిపోగలడు భగవంతుడు. అలానే ఆధునిక విద్య గురించి మహారాజ్ అంటున్నారు, ఇది కంప్లీట్లీ భగవంతుడిని దూరం చేసేది. అందుకోసమే భక్తి వినోద్ ఠాకూర్ రాస్తున్నారు, ఈ విద్య, ఈ భౌతిక విద్య నేను నేర్చుకొని నేను గాడిదని అవుతున్నాను, గాడిద. ఎందుకంటే అది భగవంతుడి యొక్క భక్తి నుంచి దూరం చేసే విద్య. ఈ భౌతిక విద్య అంతా దూరం తీసుకెళ్ళిపోతుంది. అంటే గురుమారాజ్ ఇది కూడా అంటున్నారు, చాలామంది అనుకుంటారు నేను పెద్ద చదువు చదివి చాలా డిగ్రీస్తో పాటు ఎంతో ఇంటెలిజెంట్ అయ్యి నేను ప్రీచ్ చేస్తాను. మహారాజ్ అంటున్నారు, ఆ ప్రాసెస్, మీరు అంతవరకు చదివి అంత పెద్ద ఉద్యోగంకి వెళ్ళి ఏదైతే ఇది ఉందో ఆ పద్ధతి, అదే ఎక్కువ సంవత్సరాలు తీసుకుంటుంది. అందులోనే మీరు భగవంతుడి నుంచి దూరం అయిపోతున్నారు చాలా టైం. అంటే భక్తికి మీరు చాలా సమయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సమయం అనేది మీ భౌతికమైన విద్య కోసం, రకరకాల ఉద్యోగాల కోసం మీరు వేస్ట్ చేస్తున్నట్టు. ఉద్యోగాలు అంటే ఏంటంటే, చూడండి, మన ఇంటికి కుక్క ఏమైనా వచ్చిందంటే మనం కుక్కని చీదరిస్తాం ఏదో విధంగా, ఛా అని ఏదో పంపిస్తాం. ఇదేంటంటే మా ప్రభుపాదులు అంటున్నారు, అంటే ఇంతకుముందు అయితే జాబ్ కోసం ఒక అప్లికేషన్ రాయాల్సి వస్తుంది. అంటే ఐఎమ్ సో అండ్ సో, నేను ఫలానా నా దగ్గర ఇవి ఉన్నాయి, మీ దగ్గర ఏదైనా ఉంటే ఉద్యోగం, హిందీలో అయితే నౌకర్ బన్నా చేస్తాం మేము. అంటే కుక్క ఏ విధంగా ప్రతి ఒక్క ఇంటికి వెళ్తుంది, కానీ అందరు చాచా కొడతారు. ఆ విధంగా ఇంతకుముందు జాబ్స్ కూడా ఎలా ఉండేది, ఎక్కడ అప్లై చేస్తాం అవసరం లేదు, నో వేకెన్సీ, బోర్డ్స్ ఇంతకుముందు ఉండే నో వేకెన్సీ, వెళ్ళిపోవచ్చు. అది అవసరం లేదు. అంటే పూర్వకాలంలో అంటే బ్రాహ్మణాస్ అనేది ఎవరికి కింద జాబ్ చేసే ఇది లేదు. బ్రాహ్మణాస్ అయితే ఒకటి, అందరికీ జాబ్ అంటే వృత్తి అవసరం ప్రతి ఒక్కరికి. కానీ బ్రాహ్మణాస్, ఇప్పుడు ప్రస్తుతం బ్రాహ్మణాస్ ఎవరున్నారు, అందరూ ఇంకో దగ్గర జాబ్ చేస్తున్నారు. గురుమార్కి చెప్తున్నారు, ఎక్కువ మంది శ్రీ వైష్ణవ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయ్యి అక్కడ అంటే వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, ప్రోగ్రామింగ్ చేస్తున్నారు. ఆ ప్రోగ్రామ్ దేనికి ఉపయోగపడద్దో, పెద్ద పెద్ద అంటే స్టాక్ మార్కెట్కి ఉపయోగపడద్దో, అది పెద్ద పెద్ద ఇది గ్యాంబ్లింగ్, జూదంకి ఉపయోగపడుతుందేమో, లేకపోతే ఏదైనా స్లాటర్ హౌస్కి సంబంధించిన ఇది ప్రోగ్రామింగ్ చేస్తున్నారేమో, బిజినెస్ పర్పస్. అంటే ఏది శాస్త్రపరంగా లేనిది, బయట ఏది చేసినా అది ధర్మపరంగా కానిది. అందువలన మనం ఈ భౌతికమైన విద్య మనం కోరుకోవడం, పెద్ద ఉద్యోగాన్ని సంపాదిస్తాం అనుకోవడం, లేకపోతే నాకు మంచి పదవి వస్తే ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, ఎక్కువ మంది భక్తిని స్వీకరిస్తారు. గురుమహారాజ్ అంటున్నారు, నా దగ్గర ఏమి డిగ్రీస్ లేవు. గురుమహారాజ్ దగ్గర ఎంత 17 సంవత్సరాలుగా ఆయన జాయిన్ అయ్యారు, లండన్ ఇస్కాన్ టెంపుల్ అదే లండన్. కానీ ఆయన దగ్గర డిగ్రీస్ లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ దేశాలకి ఆయన వెళ్ళి ప్రచారం చేయగలుగుతున్నారు. ఎంతోమంది అయ్యారు. అవసరం లేదు, మెటీరియల్ డిగ్రీస్ అవసరం లేదు అంటున్నారు మరి. అందుకోసం భక్తులకు కూడా ఇది చాలా అవగతం అవ్వాలి, ఈ భౌతికమైన విద్య అనేది అవసరం లేదు. వాళ్ళు శృతిధరులై ఏదైతే ఇక్కడ మెసేజ్ ఇవ్వడం, ఈవెన్ చదవడానికి కూడా అవసరం లేదు. అది కూడా అంటే చదువుకు కూడా ఇంతకుముందు అది విద్య లేదు అసలుకి. ఇది చదివితే అంటే ఇలాంటి వింటే అందరూ ఇదవుతారు. కానీ ఇంతకుముందు విద్య అనేది అందరికీ ఈ అక్షర ఇది జ్ఞానం కానీ కూడా ఉండేది కాదు చాలామందికి. కానీ భక్తులు, పరమ భక్తులు ఉన్నారు అందులో చాలామంది. మరి ఎలా వచ్చింది? వాళ్ళు శృతి అంటే ఈ విధంగా చర్చ జరుగుతుందో అందులో కూర్చోవడం, వినడం, ఆ విధంగా సమయం ఎక్కువ చేయడం. ఇప్పుడు ఇక్కడ వర్సెస్ బుక్ ఉందా, వర్సెస్ అందులో అంబరీష్ మహారాజ్
ఆయన ఏ విధంగా ఈ భౌతికమైన కోరికల నుంచి బయటపడుతున్నారు అది బాగా వర్ణించారు. ఒక 3-4 శ్లోకాలు ఉన్నాయి. అందులో ఆయన ప్రతి ఒక్క ఇంద్రియం భగవంతుడి సేవలో వినియోగిస్తూ సవై మన కృష్ణ పదార విందయో, ఎక్కడ ఒక పదార విందయో వచ్చింది. మనస్సు ఎప్పుడు భగవంతుని యొక్క శ్రీచరణాల మీద. అంటే మనం కూడా ఇక్కడ ఉంటున్నామంటే భగవంతుడు దర్శనం చేస్తున్నామంటే, నేను చాలాసార్లు చూశాను, అక్కడ కీర్తన అవుతుంటుంది, కొంచెంసేపు అవి గడిచిపోద్ది, కానీ నేను ఎక్కడ చూస్తున్నానో ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే ఎక్కడ చూస్తున్నా నాకే తెలియదు. అని నేను పూర్తిగా చేతనలో లేను. అప్పుడు గుర్తు తెచ్చుకుంటే అక్కడ నుంచి మళ్ళీ చరణాల నుంచి ప్రారంభించి మరలా ముఖమండలం వరకు వెళ్ళాల్సి వస్తుంది. అంటే మనకి చేతన ఉన్న కొంచెంలోపు మళ్ళీ తప్పిపోతాం. అంటే ఇప్పుడు మనకి చేతన అనేది ఈ విధంగా దీపంలాగా, ఇప్పుడు చూడండి, ఈ దీపం అటు ఇటు కదులుతుంది అంటే ఎక్కడ వస్తే కొంచెం గాలి దానికి తగులుతుంది. ఇవి నిశ్చలమైన భక్తి ఇప్పుడు లేదు, నిశ్చలమైనది. అంటే ఇప్పుడు మన మనసుకి ఇంకెన్నో రకరకాల ఉన్నాయి, దానికి ఆనందం ఇచ్చారు. అందుకోసం నిశ్చలమే కాదు, ఈ దీపంలాగా అటు ఇటు రెపరెపలాడుతుంది ఇప్పుడు. అందుకోసం నిన్న తటస్థ అంటే మనం తటస్థంగా ఉన్నాం, ఇటైనా వెళ్ళొచ్చు ఇటైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఎవరైనా సముద్రం ఒడ్డు మీద ఉంటే వాడు నీటిలో కూడా వెళ్ళొచ్చు, ఒడ్డు మీద వెళ్ళొచ్చు, తటస్థంగా ఉన్నాడు కాబట్టి. అలాగే నిన్న స్వరాజ్యం గురించి, స్వతంత్రత గురించి వచ్చింది. స్వతంత్రత అదే, నువ్వు ఇటు వెళ్ళాలనుకుంటున్నావా, ఒడ్లో ఆగట్టుకు వెళ్ళాలనుకుంటున్నావా. ప్రతి ఒక్కరికి ఈ స్వల్పమైన స్వతంత్రత ఇచ్ఛాశక్తి ఉంది. ఇంకోటి నిన్న స్వతంత్రత సంగ్రామం గురించి వెంటనే ఉంది. అంటే నేను కొంచెం సైడ్ వెళ్తున్నా టాపిక్. భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు ఉన్నప్పుడు అంటే స్వతంత్రత ఉద్యమం దీని గురించి కూడా అనేవాళ్ళు చాలామంది. మేము ఈ ఉద్యమంలో ఎలా జాయిన్ అవ్వగలం, ఇది ఇప్పుడు మేము భారతీయ స్వతంత్రోద్యమంలో పాల్గొంటున్నాం అంటే భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు దీనికి వేరేగా చెప్పారు. ఇది స్వతంత్రత కాదు, ఇది మీరు పొందుతున్న స్వతంత్రత ఇది కాదు. స్వతంత్రత మీకు స్వతంత్రత వచ్చినా మీరు పొందలేరు. ఈ భక్తి ఉద్యమం అనేది అసలైన స్వతంత్రత ఇచ్చేది ఎప్పుడైతే మీరు శుద్ధ సత్వగుణంకి వెళ్తారో, అది వాస్తవికమైన స్వతంత్రత. అంతవరకు స్వతంత్రత లేదు. ఇంకోటి స్వతంత్రత ఉద్యమం సమయంలో భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ని నేతాజీ సుభాష్ చంద్రబోస్ కలిశారు. ఎందుకని కలిశారు? ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్ అంటే ఒక ఫౌజ్ అంటే సైనిక దళం తయారు చేస్తున్నారు. ఆజాద్ అంటే ఈ భారతదేశాన్ని, ఆజాద్ అంటే స్వాతంత్రం ఇవ్వడానికి, స్వతంత్రత ఆజాద్ అంటే తెలుగు హిందీలో. ఒక ఫౌజ్ అంటే ఒక సైనిక దళం తయారు చేస్తే ఆయనకి చాలామంది మనుషులు అవసరం. ఆయన కళ్ళు ఎక్కడ పడ్డాయి? గౌడీ మఠం మీద పడింది. గౌడీ మఠంలో చాలామంది ఉన్నారు, వీళ్ళు జాయిన్ అయితే నా ఉద్యమంలో నాకు ఉపయోగపడతారని వెళ్ళి భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ కలిశారు. మీ మఠవాసులు కొంతమంది జాయిన్ అవ్వండి. భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ అన్నారు, చూడండి మా మఠవాసులు అందరూ బక్క చిక్కి ఉన్నారు, వాళ్ళేం యుద్ధం చేస్తారులేండి, మా బాధ మమ్మల్ని పడినవ్వండి అని కొంత ప్రీచ్ చేశారు. యాక్చువల్గా చూస్తే సుభాష్ చంద్రబోస్ యొక్క వాళ్ళ నాన్నగారు రెగ్యులర్గా వచ్చేవాళ్ళంట గౌడీ మఠ్కి. అయితే సుభాష్ చంద్రబోస్ కొంచెం వినేవాడంట ఫిలాసఫీ. అది ఏదైతే ఫిలాసఫీ భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ చెప్పారో, సుభాష్ చంద్రబోస్ అన్నాడంట, ఇదంతా నాకు సత్యం అనిపిస్తుంది మీరు చెప్తుందంతా, నేను మీ మూమెంట్లో జాయిన్ అవ్వాలనుకున్నాను, కానీ ఇప్పుడు నాకు ఆలస్యం అయింది, ఇందులో నేను చాలా దిగిపోయాను స్వతంత్ర ఉద్యమంలో, లేకపోతే నేను మీ మూమెంట్లో జాయిన్ అయ్యేవాడిని అని సుభాష్ చంద్రబోస్ అన్నారు. అంటే అసలైన స్వతంత్రత అతను కూడా అర్థం చేసుకున్నారు. ఆయన ఎప్పటి వరకు భగవంతుని దొరికింది వర్సెస్ బుక్. ఓకే. సవై మన కృష్ణ పదార విందయో వాచాంసి వైకుంఠ గుణానువర్ణనే మార్జనాదో శృతిం చాకారాచ్యుత సత్కథోదయౌ. అంటే ఆయన ఈ వాక్కుని భగవంతుని కీర్తించడానికి ఉపయోగిస్తున్నాడు, ఈ చెవుల్ని భగవంతుడి గురించి వినడానికి ఉపయోగిస్తున్నాడు, చేతుల్ని
భగవంతుడి యొక్క మందిరాన్ని శుభ్రం చేయడం కానీ, విగ్రహాన్ని తొడడం కానీ ఇవన్నిటికీ ఉపయోగిస్తున్నారు. అందుకోసమే గృహస్థులకి ఆ, అంటే నేను ఇక్కడికి జాయిన్ అయ్యే ముందు నాకు 2 years అవుతుంది ఇంచుమించుగా. ముందు అప్పుడు ఆ, నరోత్తం ప్రభు ఏదో యాత్రకు వెళ్ళారు. నేను ఇంకా జాయిన్ అయ్యే టైం ఉంది, ఇంకా అవ్వలేదు. అప్పుడు ప్రభు యాత్రలో ఉంటానని ప్రభు అందరి గృహస్థులకి ఆ, అన్ని ఫోటోల తాలూకా ఆల్టర్లో ఉన్నవన్నీ ఇవ్వండి, కొంచెం అర్చన చేశారంటే చాలా మంచిదని ముందు బ్రాంచెస్ ప్రభు అన్నారు. అన్నీ ఇంచుమించుగా ఉండొచ్చు అందరి దగ్గర, ఫ్యాన్ కానీ ఇవన్నీ. యాక్చువల్లీ ముఖ్యమైనది ఏంటంటే మందిర మార్జనాదో, దానివలన చాలా శుద్ధీకరణ జరుగుద్ది. మనం ఏంటంటే ఇంత పెద్ద సేవలు చేస్తున్నాం, నామజపం చేస్తున్నాం, కీర్తనలో పాల్గొంటున్నాం, చిన్న చిన్న సేవలు చేయకపోతే ఏంటి లాభం, మనకేం నష్టం లేదు. లేకపోతే ఆ, ఎప్పుడైనా ఆఫరింగ్ చేయాలన్నా మనకి పిల్లలకి పెట్టండి, లేకపోతే మందిర్ క్లీనింగ్కి పిల్లలు పెట్టండి, లేకపోతే ఆ, ఇంట్లో అంటే భార్య ఉంటే భార్యతో చేస్తారు. మనం అంత పట్టించు, మేము ఎక్కువ సేవలు చేస్తున్నాం. కానీ ఒకవేళ ప్రతి ఒక్కరికి అవకాశం లభిస్తే, సమయం లభిస్తే, సమయం తీయకపోతే మనం ఎప్పుడు శుద్ధి పొందలేదు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఆల్టర్ ఏదైతే ఉందో రోజు ఫోటోలు క్లీన్ చేయడం, మందిరాన్ని క్లీన్ చేయడం, భగవంతుడి యొక్క నీళ్లు మార్చడం, పాత్రల్ని తోమడం సమయం తీసుకోవాల్సిన అవసరం ఉంది, కొంచెమైన సమయం. ఒకవేళ మీరు చాలా బిజీ వాళ్ళైతే ఏదో వారానికి కొన్ని రోజులైనా క్లీనింగ్ చేయడం, ఇది శుద్ధీకరణ. ఫోటోలను క్లీన్ చేయడం, వీలుంటే ఇంట్లో పువ్వులు ఏమైనా వస్తే భగవంతుడికి అర్పించడం. ఆ శ్లోకాలునే ప్రభుపాద్ చెప్తున్నారు ఏ విధంగా ఆయన వినియోగించాడు అన్ని ఇంద్రియాలని. ఇది ఒక్కటే పద్ధతి, మనస్సుని సవై మన కృష్ణ పదార విందయో అంటే ఎంటైర్ రోజు, అంటే మొత్తం రోజంతా ఏదో ఒక సేవలో నిమగ్నమై ఉండవు. కానీ మన తలగా వృత్తి కూడా ఉంది, ఫ్యామిలీని మెయింటైన్ చేయడం. ఎందుకంటే ఒక విధంగా చూస్తే ఈ భౌతిక జగత్తులో వచ్చిన వ్యక్తి బ్రహ్మచారి అవ్వచ్చు, అంటే ఆజన్మ బ్రహ్మచారి, పూర్తిగా బ్రహ్మచారి, కొంతమంది సన్యాసం తీసుకోవచ్చు. అదే దానికోసమే ఇవ్వబడింది, పూర్తిగా భగవంతుని యొక్క సేవలో నిమగ్నం. కానీ ఇంద్రియ భోగం అనే కోరిక వల్ల మనం గృహస్థాశ్రమం వచ్చాము. కాబట్టి గృహస్థ యొక్క ధర్మం కూడా పాటించాల్సి వస్తుంది. దాన్ని మనం ఇప్పుడు త్యాగం చేయలేం. పరిపక్వత లేనిదే త్యాగం చేయలేం. ఇప్పుడు అంత పరిపక్వత లేదు కాబట్టి వాటి డ్యూటీస్ ప్రతి ఒక్క వృత్తి, ఆ ఫ్యామిలీ మెయింటైన్ చేయడం, సమాజపరంగా చేయాలంటే ఎంత వృత్తి చేయాలో దానికి సమయం ఇవ్వడం. కానీ సమయం లభించిందంటే ఏదో విధంగా భగవంతుని సేవలో నిమగ్నమై ఉందాం. యాక్చువల్లీ ఇక్కడ వర్సెస్ బుక్ లేదు, అందులో ఒక శ్లోకానికి ఫస్ట్ క్యాంటో క్లియర్గా రాస్తున్నారు. అందులో అటెండెన్స్ ఇన్ భాగవతం క్లాస్ అంటే ఎగ్జాక్ట్లీ ఆ విధంగా అర్థం లేదు దానికి, లేకపోవచ్చు. కానీ ప్రపోజల్ ఎగ్జాక్ట్లీ రాస్తున్నారు, అటెండెన్స్ ఇన్ భాగవతం క్లాస్ వర్సెస్. అదే ఉండొచ్చు, కానీ నేను ఇంకోటి వేసి చూస్తాను. చూడండి, ఇది భాగవతం మొదటి స్కందం 2వ అధ్యాయం 18వ శ్లోకం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. దాని తర్వాత ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ప్రొపర్లు ఇస్తున్నారు చూడండి.
by regular attendance in class on the Bhagavatam and by rendering of service to the pure devotee. All that is troublesome to the heart is almost completely destroyed, and loving service unto the personality of Godhead, who is praised with transcendental songs, is established as an irrevocable fact. ఏమంటున్నారు? ఎవరైతే నియమితంగా రెగ్యులర్గా భాగవతం క్లాస్లో అటెండెన్స్ ఉంటుందో, అటెండెన్స్ వాడారు చూడండి, అటెండెన్స్, తర్వాత శుద్ధమైన భక్తులకి సేవ చేస్తారో వాళ్ళ హృదయంలో ఉన్న అన్ని అభద్రేషు అన్నీ తొలగిపోతాయి పూర్తిగా. తర్వాత ఏమన్నారు? భక్తిర్భవతి నైష్టికి. నైష్టికి భక్తి అనేది వాడి హృదయంలో వస్తుంది. ఇది ఇర్రెవకబుల్ ఫ్యాక్ట్. ఇందులో సంశయము లేని ఇదనమాట. అందువల్ల చాలా ముఖ్యమైనది భాగవతం క్లాస్ అటెండెన్స్. దానివల్ల మనకి భగవంతుడికి సేవ చేయాలని ఒక భావం కలుగుద్ది, భక్తుడికి సేవ చేయడం అనేది కలుగుద్ది. ఇక్కడ సవై మన కృష్ణ కథారవింద ఇందులో ఉంది. లాస్ట్ ఉంది కదా, ఇది ఏ క్యాంట్ 9th గంట. Maharaj Ambarish engaged his eyes in seeing the deity of Krishna. అంబరీష్ మహారాజ్ ఆయన యొక్క కళ్ళు భగవంతుడి యొక్క రూపాన్ని, ఆయన విగ్రహాన్ని దర్శించడానికి ఉపయోగించేవాడు. తర్వాత ఇది కృష్ణాస్ టెంపుల్స్, భగవంతుడి యొక్క మందిరాలని, అండ్ కృష్ణాస్ ప్లేసెస్ లైక్ మథురా అండ్ వృందావన్ దర్శించడానికి ఉపయోగించేవాళ్ళు. హీ ఎంగేజ్డ్ హీ సెన్స్ ఆఫ్ టచ్ ఇన్ టచింగ్ ద బాడీస్ ఆఫ్ ద లార్డ్స్ డివోటీస్. ఆయన ఈ స్పర్శని దేనికి ఉపయోగించేవాళ్ళు? ఎవరైతే భగవంతుని యొక్క భక్తులు ఉన్నారో వాళ్ళని స్పర్శించడానికి ఉపయోగించేవాళ్ళు. He engaged his sense of smell in smelling the fragrance of the తులసి offered to the Lord. ఆయన ముక్కుని భగవంతుడి యొక్క చరణాలకి ఉపయోగించిన తులసి దళాలని యొక్క వాసన చూడడానికి ఉపయోగించేవాడు. అండ్ హీ ఎంగేజ్డ్ హీస్ టంగ్ ఇన్ టేస్టింగ్ ద లార్డ్స్ ప్రసాద. ఆయన నాలుకని ప్రసాదం భగవంతుడికి అర్పించిందండి. ఎవరైతే కంఠీమాల ధరిస్తున్నారో భగవంతుడికి అర్పించింది ఏది ఇది దాటకూడదు అన్నమాట. ఇది గేట్. ఇది ఎప్పుడైతే ఉంటుందో అంటే అక్కడ యమదూతలకి యముడు కూడా చెప్తున్నాడు ఏ విధంగా ఒక విష్ణు భక్తుడు ఉంటాడు, కృష్ణ భక్తుడు ఉంటాడు, ఈ విధంగా ఉంటే వాళ్ళ జోలికి పోకుండా ఉండదు. అందులో తిలక ధారణం, కంఠీమాల ధారణం, ఇవన్నీ కొన్ని ఉన్నాయి. అందువలన ఇవన్నీ మనకు రక్షించేవన్నమాట. తర్వాత ఏమంటున్నారు? మహారాజ్ అంబరీష్ ఎంగేజ్డ్ హీజ్ లెగ్స్ ఇన్ వాకింగ్ టు ద హోలీ ప్లేసెస్ అండ్ టెంపుల్స్ ఆఫ్ ద లార్డ్. ఆయన పాదాలని లేకపోతే కాళ్ళని దేనికి ఉపయోగించేవాడు? ఏవైతే తీర్థయాత్రల్ని దర్శించడానికి ఉపయోగించేవాడు. హీజ్ హెడ్ ఇన్ బౌయింగ్ డౌన్ బిఫోర్ ద లార్డ్. ఆయన మస్తక్ అంటే ఈ శిరస్సుని భగవంతుడికి వందనం చేయడం. అందుకోసం వందనం చేయడం అంటే ఏదో పడిపోయి వెంటనే లేచిపోవడం కాదు. మీరు ఏ ప్రణామం చేస్తున్నారు? ఒకవేళ అష్టాంగ ప్రణామం చేస్తున్నారంటే 8 అంగాలు ఏవైతే చెప్పారో అవన్నీ
టచ్ అయ్యి విధంగా ఉంటేనే అది అష్టాంగ ప్రణామం అవుద్ది. కొంతమంది చేతులు ఇలా పెడతారు, ఇలా పెడతారు, ఇలా పెడతారు, అది పూర్తిగా ఇప్పటి వరకు మీరు పెట్టరో అది పూర్తిగా అష్టాంగ ప్రణామం కాదు. ఈ చెస్ట్ కూడా తగలడానికి ప్రయత్నం చేయడం భూమికి. అందుకే ఉరస శిరస ఇవన్నీ చెప్పారు, ఏవేవి ఇది శిరస్సు టచ్ అవ్వాలి. కళ్ళు అంటే భగవంతుని యొక్క చరణాల మీద మెడిటేషన్ ఉండాలి, ప్రణామ మంత్రం చెప్పాలి, అంటే అన్నీ ఉన్నాయి, అన్ని సెన్సెస్. తర్వాత ఈ ఛాతీ టచ్ అవ్వాలి, లెగ్స్ టచ్ అవ్వాలి, పాదాలు టచ్ అవ్వాలి, చేతులు టచ్ అవ్వాలి. ఈ విధంగా 8 అంగాలులో ఒకటి కళ్ళు కూడా ఉన్నాయి. అంటే కళ్ళు అంటే భగవంతుని చింతించడం, లేదా మనసు కూడా ఒకటి ఉంది. ఇవన్నీ చేస్తేనే దాన్ని అష్టాంగ ప్రణామం అంటారు. దాని తర్వాత ఫలితం అప్పుడు లభిస్తుంది. లేకపోతే మీరు ఇది సప్తాంగ షష్టాంగ సాష్టాంగ ప్రణామం అంటారు, దానివల్ల బెనిఫిట్ లభిస్తుంది, పూర్తి ప్రణామం లభిస్తుంది. అందుకు వందనం, అక్రూరుడు వందనం కదా, ఆయన ఎక్కడ చూసినా భగవంతుని వెంటనే పూర్తిగా దండవత్ ప్రణామం చేసేవాడు. అందువల్ల ఈ ప్రణామం అనేది ఏదో సింపుల్గా తీసుకోకండి. భగవంతుని చూసినా, భక్తులను చూసినా, ప్రభుపాదం చూసినా పూర్తి ప్రణామం చేయడం, దాని తల ఫలితం పూర్తి శాతంలో ఉంటుంది. అండ్ ఆల్ హీస్ డిజైర్స్ ఇన్ సర్వింగ్ ద లార్డ్, ఆయన యొక్క కోరికలన్నీ భగవంతుడు సేవ చేయడానికి 24 hours a day, 24 గంటలు ఉపయోగించాడు. ఇండీడ్ మహారాజ్ అంబరీష్ నెవర్ డిజైర్డ్ ఎనీథింగ్ ఫర్ హిజ్ ఓన్ సెన్స్ గ్రాటిఫికేషన్. ఆయన స్వయం ఇంద్రియ భోగానికి ఏది భగవంతుని ఎప్పుడు కోరలేదు. హీ ఎంగేజ్డ్ ఆల్ హీ సెన్సెస్ ఇన్ డివోషనల్ సర్వీస్. ఆయన యొక్క అన్ని ఇంద్రియాలని భగవత్ సేవకు ఉపయోగించారు. ఇన్ వేరియస్ ఎంగేజ్మెంట్స్ రిలేటెడ్ టు ద లార్డ్, రకరకాల సేవల్లో, భగవంతుడికి సంబంధించిన సేవల్లో వినియోగించేవాడు. దిస్ ఈజ్ ద వే టు ఇంక్రీజ్ అటాచ్మెంట్ ఫర్ ద లార్డ్ అండ్ బీ కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ ఆల్ మెటీరియల్ డిజైర్స్. ఇది ఒక్కటే విధి పూర్తిగా భగవంతుడితో సంబంధం అని ఏర్పరచుకోవడానికి, తర్వాత అన్ని భౌతికమైన కోరికల నుంచి బయటపడడానికి. మనకి మనసు కొంచెం సమయం దొరికిందంటే రకరకాల భౌతిక చింతనలు ఉంటాయి, దాని నుంచి తప్పించుకోవాలంటే ఏదో ఒకటి ఎంగేజ్మెంట్ కంపల్సరీ భక్తి యొక్క సేవల్లో అవసరం. అప్పుడే మనం ఈ భౌతికమైన కోరికల నుంచి బయటపడడం. లేకపోతే మనం ఏం చేస్తున్నాం కొంచెమైనా డిజైర్స్ చూపిస్తుంది. ఏదో విధంగా మనం మన తాలూకా ఏదో ఒక గొప్పతనం, లేకపోతే ఏదో ఒక అది మనకి అంటే వేరే వాళ్ళని ఆకర్షించే విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైతే మనం వేరే వాళ్ళని ఆకర్షించడానికి ఏదో విధంగా ప్రయత్నం చేశామంటే, ఏదో ఒక స్కిల్ ఉంది నా దగ్గర, ఏదో ఒకటి నా దగ్గర ఐశ్వర్యం ఉంది, అది భగవంతుడిని ఎప్పుడూ మనం ఆకర్షించలేం. అంత పరిమాణంలో విడిచిపెట్టాల్సింది భగవంతుడిని. అంటే ఎంత ప్రయత్నం ఉండాలి మనకి, ప్రతి ఒక్క యాక్టివిటీలో మనం ఎంత కాన్షియస్గా ఉండాలి, ఎంత చేతన ఉండాలి. అంటే మనం నాన్ డివోటీస్ కానప్పుడు ఎక్కడైనా గ్రూప్లో ఉన్నామంటే మనం అందులో మనకి అందరూ అటెన్షన్ అంటే పే చేస్తే, లేకపోతే ధ్యానం ఇస్తేనే మనం గొప్ప వాళ్ళగా ఫీల్ అవుతాం. ఎవరో మనం వెనక్కి ఉంటే మనం ముందు రావాలనుకుంటాం, మన పేరు వినాలనుకుంటాం. ఇప్పుడు కూడా మన పేరుని వినాలనుకుంటాం మనం, ఎందుకంటే ఎక్కువ అటాచ్డ్ మన పేరుతో. వాటి నుంచి అంత సరళం కాదు. అందువల్ల వీళ్ళింటి నుంచి చెప్పాలంటే ప్రతి ఒక్క యాక్టివిటీలో నేను ఎక్కడైనా ఏదైనా వస్తువుని ఇంకెవరినైనా ఏ విధంగా ఆకర్షిస్తున్నాను అంటే, ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తున్నానంటే భగవంతుడి యొక్క ఏదైతే మనల్ని ఏ విధంగా చూడాలని కోరుకుంటున్నాడో దానికి వ్యతిరేకంగా మనం చేస్తున్నట్టు. పూర్తిగా ఎవరిని ఏ ప్రకారంగా ఆకర్షించకుండా భగవంతుని ఒక్కళ్ళే ఆకర్షించడానికి ప్రయత్నం. అలాగే గురు మహారాజ్ వచ్చినా మనం గురు మహారాజ్ దానికి అటెన్షన్ అట్రాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనకే సేవలు ఇవ్వడం, గురువు గారు పూర్తిగా ప్రణామాలు చేయడం, అన్నీ చేయడం, అన్నీ ఉన్నాయి, అన్ని సేవలు చేయడం. కానీ ఆయన వచ్చినప్పుడు మనకి అష్టసాత్విక వికారాలు ప్రారంభం అయిపోయాయి అంటే అది ఆయన అన్నీ చూసేవాడు. భగవంతుడికి చాలా ప్రియమైన వాడు. ప్రతి ఒక్క యాక్టివిటీలో యాక్చువల్లీ ప్రారంభంలో ఇంచుమించుగా 12-13 సంవత్సరాల ముందు గురు మహారాజ్ చెప్తున్నారు, యాక్చువల్లీ చాలామంది భక్తులు వాళ్ళ సెంటర్స్ పిలుస్తారు అనుకుంటారు, వాళ్ళ టెంపుల్స్ పిలవాలనుకుంటున్నారు, యాక్చువల్లీ నన్ను వాడాలనుకుంటున్నారు. దేనికోసం? వాళ్ళ యొక్క కీర్తిని పెంపొందించుకోవడానికి. ప్రియులో పట్టుకుంటారు, ఏది వదలరు. యాక్చువల్లీ
ఇవన్నీ ఏంటంటే మేము శ్రీకాకుళంలో రథయాత్ర కానీ ప్లాన్ చేసాం చాలా మంది సంవత్సరాలు. ఎప్పుడైతే నేను వ్యక్తం చేసానో మహారాజ్ ఇది ఉపయోగించాను. చాలా జాగ్రత్తగా ఉండాలి అన్ని విషయాల్లో. మహారాజ్తో డీలింగ్స్ అంటే ఇంచుమించుగా భగవంతుడితో డీలింగ్సే. ప్రతి ఒక్కరి హృదయంలో ఏంటి జరుగుతుందో అన్నీ చూడగలుగుతారు మహారాజ్. అందువలన ఎక్కడ ఏ విధంగా ఏ పరిస్థితుల్లో ఏ విధంగా మనం వేరే వాళ్ళని ఆకర్షించడానికి ఏ విధంగా ప్రయత్నం చేసామో మనం భగవంతుడితో అది ఆకర్షణ భగవంతుడితో మనం డెవలప్ చేసుకోలేం. అంటే ప్రతి ఒక్క విషయంలో మనం చాలా జాగ్రత్త చూడాలి. మనం ఎక్కడ ఏది సమ్మానింపడానికి ఆ విధంగా కోరిక మనకు ఉండకూడదు. చేసిన గొప్పతనాలను కూడా మనం యాక్చువల్లీ బృహద్ భాగవతామృత అంటే ఎప్పుడో సమయం ఉంటే అది చర్చించవచ్చు. చాలా అద్భుతమైనది. ఏ విధంగా భక్తులు ఉంటారు, అసలుకి భక్తుల తాలూకు స్థితి ఏంటి, అది ఎప్పుడైనా భవిష్యత్తులో చర్చిద్దాం. అందువలన మనం ఏ విధంగా భక్తిలో ఉన్నప్పుడు ఏ విధంగా కోరికలు, ఎలాంటి కోరికలు. కాకపోతే ఇప్పుడు మనం భౌతిక అవస్థలో ఉన్నాం కాబట్టి ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే ప్రార్థించాల్సి వస్తుంది భగవంతుడిని. ఎందుకంటే మనం పూర్తిగా ఇందులో లేము. భగవంతుని కోరాల్సి వస్తుంది ఆరోగ్యం ఇవ్వమని, ఎవరికైనా దగ్గర బంధువులకు కానీ మనకు కానీ. అది కూడా అంత అవసరం లేదు, భగవంతుడికి తెలుసు ఆయనకి ఏంది ఇవ్వాలి. యోగక్షేమం వహామ్యహం అంటే మన యోగక్షేమాలు చూస్తేనే మనం భగవంతుడిని దగ్గర తీసుకుంటాం, భక్తికి తీసుకుంటాం అని కాదు. ఆయన ఏది ఇచ్చినా యోగక్షేమం కోసమే, మన క్షేమం కోసమే. పెద్ద పెద్ద యాక్సిడెంట్ ఇచ్చినా మనం అలా విధంగా స్వీకరించిందని. ఎందుకంటే భగవంతుడు నాకు యాక్సెప్ట్ చేశాడు, టిక్ పెట్టేశాడు, నాకు ఈ విధంగా జరుగుద్దని ఆ విధంగా ప్రవర్తించడం. లేకపోతే అనుకోవడం నేను ఫుల్ టైం అయిపోయాను, ఇంత సేవలు చేస్తున్నాను, నాకు ఈ విధంగా జరిగిపోయింది, ఇంత ఘోరం జరిగిపోయింది, ఏమనుకోవాల్సిన లేదు. అదంతా భగవంతుడి యొక్క కృపా వల్లనే జరుగుద్ది. కానీ మనం తెలుసుకోలేం. మనం భౌతికమైన ప్రారంభ దశలో ఉన్నాం కాబట్టి మనం నిందించే అవకాశాలు ఉన్నాయి, మన తలకు పరిస్థితులను నిందించే అవకాశాలు ఉన్నాయి. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు, ఏమైనా సందేహాలు, ఏమైనా చెప్పాలనుకున్నా, యాడ్ చేయాలనుకున్నా. శ్రీమద్ భాగవతం కి, శ్రీల ప్రభుపాద్ కి జై. భగవద్భాగవతం గురించి ఏదో చెప్పాలనుకున్నాను, అది ఎప్పుడో చెప్తాను. అంటే ఈ టాపిక్ కొంచెం ఇది అంటే దానికి ఇది అవుతుంది అంటే బ్యాక్గ్రౌండ్ బ్రీఫ్ డీటెయిల్ చెప్పాలంటే ధర్మ అవును, కొవ్వూరులోనే జరిగిందండి. కొవ్వూరు, రాజమండ్రి, గోదావరి. దాని గురించి కూడా ఎప్పుడైనా పూర్తి చర్చించాలి. తీర్థరాజ్ భవిష్యత్తు స్టార్టింగ్లో వచ్చినాయి. అవును, ఇప్పుడు దాని గురించి చెప్పారు. కర్మయోగ, భక్తి యోగ, చాలా మంది డౌట్స్ ఉంటాయి, క్లారిటీ లేదు.